హాయ్ అండి. ఇవాళ బ్రాంచ్ కడాయిలో మనం క్యాలీఫ్లవర్ పప్పు చేస్తున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పోపు సామాన్లన్నీ వేసేయాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేయాలి. వేసిన తర్వాత ఇందులోకి తెల్లగడ్డలు, దంచుకున్న తెల్లగడ్డలు వేయాలి. దాంతోపాటు కారానికి సరిపోయేంత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి వేపాలి బాగా. ఈ వెల్లిపాయలు వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని వేయాలి. క్యాలీఫ్లవర్ పీసెస్ వేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, పసుపు రెండు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా కారం వేసుకోవాలనుకుంటే కారం అయినా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి అవి సరిపోతాయి కాబట్టి వేయట్లేదు. మా ఇంట్లో ఎక్కువ కారం తింటూ అందుకనేసి ఇలా చేస్తున్నాను అన్నమాట. ఇవి బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేయాలి. పెసరపప్పుని మరీ మెత్తగా పేస్ట్ చేసి వేయకూడదు. కొంచెం లైట్గానే కొంచెం అలా విత్తనాలలాగా ఉండేలాగే వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపెట్టి కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే క్యాలీఫ్లవర్ పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్